హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ పక్కా స్ట్రీట్ స్టైల్లో కట్లెట్ రెసిపీ కావాలని ఒక సబ్స్క్రైబర్ కమెంట్ కూడా చేశారు. స్పెషల్గా ఈ వీడియో వారి కోసమే. మీకు కూడా ఇలా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే సేమ్ స్ట్రీట్లో దొరికే టేస్ట్లో ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఒక కప్పు పచ్చి బఠానీలు 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు కనుక అంత టైం లేదనుకోండి, వేడి నీళ్ళల్లో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక కప్ అంటే అప్రాక్సిమేట్గా 2 గుప్పెళ్ళు పచ్చి బఠానీలు సరిపోతాయి. నానిన పచ్చి బఠానీలను ఒక్కసారి వాష్ చేసుకొని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని తీసుకొని అందులో మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే 2 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అందులో కూడా కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని వీటిని కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఇన్ కేస్ బఠానీలు, బంగాళదుంపలు ఉడికించుకోవటానికి మీరు కనుక ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నట్లు అయితే 5 లేదా 6 విజిల్స్ రానివ్వండి. ఈ 2 ఉడికేలోపు మనం పానీ రెడీ చేసుకోవాలి. పక్కా స్ట్రీట్ స్టైల్ అంటే మరి పానీ లేకుండా ఎలాగా? దానికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కొంచెం సేపు వాటర్లో నానబెట్టుకున్నారు అంటే ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీనిని కొంచెం నలుపుకుంటూ చింతపండు గుజ్జుని తయారు చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన చింతపండు గుజ్జుని స్ట్రైన్ చేసుకున్నాము అంటే వేస్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ పానీ రెడీ చేసుకోవడానికి మెజర్మెంట్స్ చెప్తున్నాను. మీరు దాన్ని బట్టి క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా పల్ప్ అండ్ వేస్ట్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం సేపు అలాగా టాస్ చేసుకున్నాము అంటే కొంచెం హీట్ అవుతాయి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకండి, జస్ట్ అలా హీట్ అయితే సరిపోతుంది. వీటిని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. బయట దొరికే పానీ అంత టేస్టీగా ఉండటానికి రీజన్ ఈ 3 దినుసులతో చేసిన ఈ మసాలానే. ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని కోర్స్గా కట్ చేసి ఉంచుకున్న గుప్పెడు కొత్తిమీర, ముందుగానే శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్న అరగుప్పెడు పుదీనా, 1 ఇంచు అల్లం, 1 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఆల్రెడీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి 1/2 లీటర్ వాటర్ వచ్చే విధంగా ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక పానీలో కొంచెం కూడా స్పైసీనెస్ లేకుండా ఉండాలంటే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పానీ చూడటానికి ఈ విధంగా ఉంటాయి. కొంచెం టైం పట్టినా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అంటే హైజీనిక్గా ఉంటుంది. ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే పానీ రెడీ అయిపోయినట్లే. సో పానీ రెడీ అయ్యేలోపు ఈ విధంగా పచ్చి బఠానీలు ఉడికిపోయాయి అండ్ బాగా కుక్ అయిన పొటాటోస్ని ఇలాగ పీల్ కూడా రిమూవ్ చేసి పక్కన ఉంచాను. ఇంకెందుకు లేట్, మనకు కావాల్సిన కట్లెట్ రెడీ చేసుకుందాం రండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న 1 మీడియం సైజు ఆనియన్, సన్నగా చాప్ చేసి ఉంచుకున్న 1 టొమాటో,
కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇన్ కేస్ మీరు కనుక కట్లెట్ స్పైసీగా తినాలనుకుంటే ఇదే స్టేజ్లో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకొని బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించి ఉంచుకున్న పచ్చి బఠానీ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బఠానీలను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. చెప్పాలంటే తవా మీద చేసుకున్నారు అంటే మ్యాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మ్యాష్ చేసి ఉంచుకున్న బఠానీలలో ముందుగానే ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపలను ఈ విధంగా కొంచెం నలుపుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మరొకసారి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న ఒక 100 ml పానీ యాడ్ చేసుకొని మళ్ళీ మ్యాష్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఒక 2 మినిట్స్ అలా మ్యాష్ చేసుకున్న తర్వాత 1 మినిట్ మీడియం ఫ్లేమ్ మీద వదిలేయాలి. తర్వాత ఇందులో 150 ml పానీ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో మ్యాష్ చేసుకోవాలని మాత్రం మర్చిపోకండి. దీనిని రెడీ చేసుకోవటానికి 1/2 లీటర్ పానీ పడతాయి. ప్రిపేర్ చేసుకోవటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా బయట దొరికే టేస్ట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. కొంచెం టైంకి ఈ విధంగా కట్లెట్ రెడీ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇంత లూజ్గా కాకుండా బాగా టైట్గా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి. దీనిని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి చాప్ చేసి ఉంచుకున్న కొద్దిగా ఆనియన్, కొత్తిమీర అండ్ అలానే ఒక పూరీని తీసుకొని ఈ విధంగా క్రష్ చేసి యాడ్ చేసుకోండి. ఈ పూరీస్ ఎలా ఫ్రై చేసుకోవాలో నేను ఆల్రెడీ ఈస్ట్ ఇండియన్ స్టైల్ పానీపూరి వీడియోలో, నార్త్ ఇండియన్ స్టైల్ పానీపూరి వీడియోలో చూపించాను. అవి చూడాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఫైనల్లీ నిమ్మరసం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే కట్లెట్ రెడీ. రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.